హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వారం రోజుల నుండి అయితే నేను ఎటువంటి వీడియోలు చేయలేదు, స్టేటస్ లేదు, ఏమీ లేదండి. నేను చక్కగా మా ఊరు వెళ్ళాను. ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పుడు ఉరుకుల పరుగుల జీవితం, చదువు, ఉద్యోగం, పిల్లలు ఇవే సరిపోయినాయండి. అసలు ఎప్పుడు ఒకరోజు ఒక పూట అలా వెళ్ళడం రావడమేనండి ఎప్పుడు మా ఊరికి. ఈసారి మాత్రం మా వారు బలవంతంగా నువ్వు ఎప్పుడూ ఉండటం లేవని సోమవారం తీసుకెళ్ళి మా ఊర్లో వదిలిపెట్టారండి. 2 డేస్ ఉండి వచ్చారు. మళ్ళీ మొక్కలకు నీళ్లు పోసి 2-3 రోజులు ఉండి మళ్ళీ సాటర్డే మార్నింగ్కి వచ్చారు. ఇప్పుడు సండే మేము మా ఊరు నుండి రిటర్న్ అవుతున్నామండి. 30 సంవత్సరాలు అయిపోయి ఉంటుందండి, ఇంకా ఎక్కువే అయింది. నేనైతే ఎప్పుడూ ఈ హడావిడిలో పడి ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నదే లేదండి. ఈసారి మాత్రం మండే టు సండే వరకు ఉండి వస్తున్నాను. మంచి పల్లెటూరు వాతావరణం, చక్కగా ఫోన్కు దూరంగా అందరికీ దగ్గరగా, పచ్చదనము, పక్షులు, కోళ్ళు, పశువులు, అలా చక్కగా ఉన్నామండి. చక్కగా కట్టెల పొయ్యి మీద వంట, ఇంకా అందరితో టైం స్పెండ్ చేశాను. మొబైల్తో మాత్రం దూరంగా ఉన్నాను. మొబైల్ లేదు, టీవీ లేదు, స్టేటస్ లేదు, ఏమీ లేవు. వీడియోస్ కూడా చేయలేదండి 1 వీక్. ఇప్పుడు రిటర్న్ అవుతూ కార్లో నుండి ఒక చిన్న వీడియో తీశాను. ఉట్టిగా వస్తూ ఆ వీడియో ద్వారానే మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేశాను. అలాగే నేను ఊరు నుండి వస్తూ ఏం తీసుకొచ్చుకున్నానో, ఏమేమి తెచ్చానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా రోజుల తర్వాత నాకు బ్రేక్ తీసుకున్నట్టు అనిపించిందండి. ఇల్లు వదిలిపెట్టి అసలే వెళ్ళను, మొక్కలను వదిలిపెట్టి అయితే అసలే వెళ్ళనండి. ఎంత ట్రీట్మెంట్ నడిచినా నేను మండే వెళ్ళి రేడియేషన్ అప్పుడు కూడా ఫ్రైడే వచ్చేసేదాన్ని. మధ్యలో ఎంత కష్టమైన డాక్టర్ గారు ఆగమన్నా నేను ఆగేదాన్ని కాదు. నేను వెళ్ళి వస్తాను, ప్రతి వారం తిరిగేదాన్ని కానీ ఉండేదాన్ని కదా. అలాంటిది చాలా రోజుల తర్వాత మా వారు చక్కగా ప్లాన్ చేసి నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చారు, మళ్ళీ తీసుకొచ్చారండి. ఈ క్రెడిట్ అంతా ఆయనదేనండి. థ్యాంక్ యూ అండి.